నమస్కారం. ACT9 న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 2, భారత రాష్ట్ర సమితి పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉండడంతో 2 పార్టీలు దివ్యాంగులకు అవకాశం కల్పించాలని తాము విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ఇదే క్రమంలో తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని, అందుకే నిరసన తెలుపుతున్నట్లు పలు డిమాండ్లు చేశారు. మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షులు కుర్రగోపి యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి, నాయకులు నాగవెల్లి కరుణాకర్, కొండ సైదులు, కుర్రి నాగయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. నాయక వికలాంగుల సమాజానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వచ్చేటటువంటి ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ అట్టడుగున్నటువంటి వికలాంగుల సమాజం దాదాపు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది. 76 ఏళ్ల నుంచి కూడా మా వికలాంగుల సమస్యల గురించి, మా వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాజకీయ నాయకులు చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మేము ఏం కోరుతున్నట్టే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ఆనాడు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు చేస్తాం, వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చింది. మేమేం కోరుతున్నామంటే 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో సకలాంగుల చేత పాలించబడుతూ చట్టసభలలో మా సమస్యల చర్చకు రాకుండా మా వేదన గురించి, మా బాధల గురించి, కనీసం మాకు కావాల్సినటువంటి వసతుల గురించి కూడా చట్టసభలలో మా సమస్యల గురించి మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కాబోయేటటువంటి మరి రాజ్యసభ స్థానాల్లో దాదాపు ఇప్పటికు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాబలాల మేరకు 2 రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 రాజ్యసభ స్థానాలు కూడా 76 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి ఆ వర్గానికి 2 రాజ్యసభ స్థానాలను కేటాయించే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు అనేక సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అల్లాడిపోతున్నది. ఒకటే రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఓట్లతో గద్దెనెక్కుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలుంటే చట్టసభలలో మా సమస్యల గురించి ఈ మధ్య కాలంలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కానివ్వండి, మా వికలాంగుల సమస్యల గురించి కనీసం 1 గంట సేపు కూడా చర్చించినటువంటి సందర్భం లేదు. సమస్యలతో వికలాంగుల సమాజం అల్లాడిపోతుంటే ఇలా యాక్సిడెంట్ ప్రమాదంలో, రోడ్డు ప్రమాదంలో మరి వికలాంగులుగా మారినటువంటి మా వికలాంగులు సదరం సర్టిఫికెట్లు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. స్లాట్ బుకింగ్ వ్యవస్థ అని చెప్పేసి వ్యవస్థను తీసుకొచ్చి కనీసం సదరం సర్టిఫికెట్ పొందేటటువంటి పరిస్థితి కూడా లేకుండా మా వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ సదరంలో స్లాట్ బుకింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. 119 మంది ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకొని చెప్పండి, వికలాంగుల ఓట్లు లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా శాసనసభలో అడుగు పెట్టలేదు. కాబట్టి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉన్నదో చట్టసభలలో కూడా మాకు రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మా సమస్యల పరిష్కారం కావాలన్నా, మా సమస్యలు చట్టసభలలో చర్చలు జరగాలన్నా కానీ ఖచ్చితంగా రాజ్యాధికారంలో మా వికలాంగుల సమాజానికి మరి ఖచ్చితంగా భాగస్వామ్యం దక్కాలి. కాబట్టి ఆ దిశగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా రాజకీయ పార్టీలు కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఖాళీ అయ్యేటటువంటి రాజ్యసభ స్థానాల్లో వికలాంగులకు అవకాశం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తామని చెప్పారు. మరి మొన్న ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలలో 76 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొన్నటువంటి మా వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో 2014లో మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతుంది, వారి సమస్యలు పరిష్కరించమని చెప్పేసి విజ్ఞప్తులు చేశారు. ఇవాళ మీరే అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇవాళ మీరే కిరీటం మీద కూర్చొని ఉన్నారు. మా బాధలు, మా వేదనలు మీకు కనిపించకపోవడం అనేది దురదృష్టకరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమ శాఖకు ఒక మంత్రిని కూడా నియమించలేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండటం అనేటటువంటిది ఒక బాధాకరం. కాబట్టి ఇవాళ మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ నియమించాలి. బేసినట్టుగా అన్ని జిల్లాలలో కూడా ఎవరైతే వికలాంగుల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారో మా వికలాంగులందరూ కూడా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. అదేవిధంగా అర్హులైనటువంటి మా వికలాంగులకు ఏ పరికరాలు అవసరమో
3-వీలర్ వెహికల్ అవసరమైనటువంటి మా వికలాంగుడు 3-వీలర్ వెహికల్ ఇవ్వాలి, ట్రై సైకిల్ అవసరమైనటువంటి మా వికలాంగుడు ట్రై సైకిల్ ఇవ్వాలి, ఛార్జింగ్ బండ్ అవసరమైనటువంటి మా వికలాంగుడికి ఛార్జింగ్ బండ్ ఇవ్వాలి, ఉపాధి అవకాశాల కోసం బతుకు తెరువు కోసం స్వయం ఉపాధి కోసం మా వికలాంగులు దరఖాస్తు చేసుకున్నటువంటి బ్యాంకు రుణాలు కూడా బేషరతుగా బ్యాంకు లింకేజ్తో సంబంధం లేకుండా 10 లక్షల వరకు కూడా ప్రభుత్వం మరి బ్యాంకు రుణాలను అందించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం. త్వరలో జరగబోయేటటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు కనుక నిబద్ధత కలిగి మా జాతి పట్ల, మా సమస్యల పట్ల మీకు కూడా నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే ఖచ్చితంగా త్వరలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా తమాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. మా యొక్క జనాభాను గుర్తించండి, మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి మా సమస్యల పరిష్కారం దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు కృషి చేయాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ, రాజ్యసభ సభ్యులుగా మా వికలాంగులకు కనుక అవకాశం ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా కూడా ఈ రాజకీయ పార్టీలతో సమరమే, ఇక రాజీ పడే ప్రసక్తి లేదు. హక్కుల సాధన కోసం, ఆత్మ గౌరవ సాధన కోసం మా ప్రాణాలు కూడా త్యజించేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి స్పష్టం చేస్తున్నాం.